తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. 2009లో ఏ కారు నాయకులు ఒప్పుకోకపోవడమా అలాంటి అర్బన్ బ్యాంక్ యొక్క గొడవల కారణమా అన్న తెలిసిన పార్టీ మీకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ టికెట్ ఇవ్వలేదు అనేదానికన్నా పోగొట్టుకున్నాను. పార్టీ టికెట్ పోగొట్టుకోవడం ఏదో జరిగిపోయింది. అవన్నీ తెలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పార్టీలోకి తీసుకుని మీకు టికెట్ ఇచ్చారు. 2014 టికెట్ చూడిపోయారు, 2019 టికెట్ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచేలా మీకు మద్దతు పలికారు, అంత చేశారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మిమ్మల్ని ఎందుకు డమ్మీ చేయాలనుకుంటారు? మీరు ఏం తప్పు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో నేను తప్పు అట్లేను సార్. జగన్మోహన్ రెడ్డి గారు నేను రాజీనామా చేసినప్పుడు కూడా చెప్పాను, ఆయన వరకు థ్యాంక్స్ చెప్పాను. జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను అన్ను. ఇక్కడ కొంతమంది క్వార్టరీ ఉంది సార్. ఇప్పుడు ఏదైతే సుబ్బారెడ్డి గారు ఉన్నారో, సజ్జల గారు ఉన్నారో, విజయసాయి రెడ్డి గారు ఉన్నారో, వీళ్ళని గ్రిప్లో పెట్టుకున్న జిల్లా నాయకులు ఉన్నారు సార్. వీళ్ళు చెప్పింది వాళ్ళు వింటారు, వాళ్ళు చెప్పింది జగన్ గారు వింటారు. జగన్ గారు అయితే ఎప్పుడు కూడా నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రేమగానే ఆప్యాయంగానే చూశాడు. ఆయన ఎప్పుడు కూడా నన్ను ఒకటనేవాడు, నిన్ను ఒక పై స్థాయిలో చూడాలని అనుకుంటున్నానా అనేవాడు. ఆయన నేనేం తప్పుపడతాను. దేవుడి యొక్క కరుణనే మీ పైన కింద ఉండే పూజారులతో ఏం పని మీకు సార్? అదే ఆ దేవుడు పూజారి చెప్పినట్టే అంటున్నాడు సార్. అదే దేవుడి మీద నమ్మకం లేనట్టుగా కదా. దేవుడికి మీ పైన నమ్మకం ఉన్నప్పుడు పూజారులు ఎవరు ఇక్కడ? పూజారులు కాదు సార్, ఉదాహరణకి చెప్తాను. పూజారులు ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు. మొన్న జరిగిన ఇన్సిడెంట్లో రాజీనామా చేయడానికి కారణం ఏంటంటే, మొన్న 6th వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు కలిసా. ఏం చెప్పారు? ఆయనతో ఏంటంటే, రేపటి నుంచి నేను ఇదిగో ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్లు పెడుతున్నాను, అవి చేస్తున్నాను, కార్యక్రమాలు ఎత్తున్నాను కదా, కష్టపడుతున్నాను కదా, మీరు కష్టపడాలి అన్నాడు ఆయన. అంటే ఒకటే చెప్పాను ఆయనకి, నాకు మే నెల దాకా టైం ఇవ్వండి, నాకు వ్యక్తిగతమైన పనులు అవి కొన్ని ఉన్నాయి, అవి చూసుకున్న తర్వాత నేను యాక్టివ్ అవుతాను అని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే, మీకు కమిటీలు వేయమని, టౌన్ కమిటీలు వేయమని, ఆ కమిటీలు వేయమని, ఈ ఒత్తిడి బాగా ఎక్కువ ఒత్తిడి అయిపోయింది. దానికి నాకు టైం ఇవ్వండి, నాకు ఇప్పుడు నన్ను ప్రెషర్ తేకండి, నాకు కొద్ది పనులు ఉన్నాయి, పనులు అయిన తర్వాత నా వ్యక్తిగతమైన ఈ పరిష్కరించుకున్న తర్వాత నేను మే నెల నుంచి యాక్టివ్ అవుతాను అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ మొన్న కారుమూరి నాగేశ్వరరావు ద్వారా అపాయింట్మెంట్ అవ్వడం జరిగింది. అది ఏం చేశారంటే, వెన్స్డే అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు నాకు అనారోగ్యంతో బాగోక ఆ రోజు నేను వెళ్ళలేకపోతున్నానని చెప్పి మళ్ళీ కారుమూరి నాగేశ్వరరావు ఫోన్ చేసి ఇంకో రోజు ఇమ్మంటే 13th ఫ్రైడే ఇచ్చారు. అబ్బాయి 13th ఫ్రైడే సెంటిమెంట్గా నేను కలనండి, కొన్ని లక్షవారం పెట్టండి. నేను రాజీనామా చేసిన రోజుని అపాయింట్మెంట్ అడిగాను. అపాయింట్మెంట్ అడిగితే కావాలని చెప్పి పొమ్మను లేక పొగపెట్టినట్టుగా వ్యవహారం. జిల్లా ప్రెసిడెంట్గా ఇచ్చిన ప్రసాదరాజు, ఎందుకంటే జిల్లా బుధనూరు ప్రసాదరాజు, ఇతను చాలా విచిత్రం ఏంటంటే, ఫస్ట్ ఎక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే జిల్లా ప్రెసిడెంట్గా ప్రసాదరాజుకి ఇవ్వడం. ఎందుకంటే ప్రసాదరాజుకి సంబంధించిన స్నేహితులు ఆయన వర్గం భీమవరంలో నాకు వ్యతిరేకంగా పనిచేస్తారు, వేరే జెండా పట్టుకుని ఉంటారు. వాళ్ళకి మోటార్ సైకిల్లో, కారుల్లో 2 జెండాలు ఉంటాయి. ఇక్కడ వేరే జెండా పట్టుకుని పనిచేస్తారు, నరసాపురం వెళ్ళి వైసీపీ జెండా పట్టుకుని పనిచేస్తారు. ఇదే ప్రసాదరాజు గారు ఇక్కడ నాకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని వేసుకుని అసెంబ్లీ లాబీల్లో తిరుగుతాడు, మంత్రుల లాబీల్లో తిప్పుతాడు. అయినా సహించాం. కానీ ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ డేటు 13 అన్నది లక్షవారం ఇస్తారు కదా అంటే, కారుమూరి నాగేశ్వరరావు పొద్దుటే చెప్తానన్నట్టు పొద్దున్న ఆఫీస్లో ఆయన అక్కడి నుంచి ఫోన్ అంతదని వెయిటింగ్ చేస్తున్నాం. ఈ లోపల ఇదే ప్రసాదరాజు జిల్లా ప్రెసిడెంట్ మా నియోజకవర్గంలో పార్టీ ప్రెసిడెంట్లతోటి, అలాగే జడ్పీడీసీ తోటి, ఎంపీపీలతోటి, అందరితోటి భీమవరం నియోజకవర్గం మీటింగు ఉండి నియోజకవర్గంలో అని చెప్పేసి నా కన్సెంట్ లేకుండా, నాకు సంబంధం లేకుండా మీటింగ్ వేయడం అంటే అది ఎంత అవమానకరం అన్నది, ఎంత అవమానకరం. నేనేం చేయాలి? ఇంకా ఎందుకు మీకు చెప్పలేదు? ఇన్ఫార్మ్ చేయలేదు? మీకు ఇన్ఫార్మ్ చేయలేదండి. ఓకే. ఇంచుమించుకు మిమ్మల్ని తణుకులో బొత్స సత్యనారాయణ గారు వచ్చారండి 2 days 3 days బ్యాక్. దానికి అప్పుడు ఫోన్ చేశాడు ఆయన, అనేక సార్లు నాకు ఫోన్ చేశాడు జిల్లా ప్రెసిడెంట్ అయ్యాక. నేను ఫోన్ లిఫ్ట్ చేయలే. ఎందుకు లిఫ్ట్ చేయలేదంటే, నువ్వు నాకు పార్టీకి నీ మనిషి ఇక్కడ నాకు వ్యతిరేకంగా చేస్తే అతన్ని వేసుకుని నువ్వు అసెంబ్లీ లాబీల్లో తిరుగుతావు, మంత్రుల పేషీల్లో తిరుగుతావు, ఇంత దారుణంగా మరి నువ్వు వ్యవహరిస్తావు అంటే, నువ్వు జిల్లా ప్రెసిడెంట్గా ఉంటే నీ ఫోటోలు వేసి నేను బ్యానర్లు కట్టడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం లేదు అని చెప్పి ఫోన్ ఎత్తడంలా. కానీ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఆఖరి ప్రసాదరాజు మన బొత్స గారు తణుకు వచ్చేటప్పుడు కూడా ఫోన్ చేశాడు, ఒక 1 day బిఫోర్ అనుకుంటా. కానీ మా నియోజకవర్గం మీటింగ్ వేసేటప్పుడు మాత్రం మాకు ఫోన్ చేయాలి. కావాలని వ్యవహారం చేసిన పని అన్నది ఇంకా ఆ టైంలో అయితే ఇది కరెక్ట్ కాదు, ఇంక నేను ఉండడం ఇది. ఎందుకు వద్దనుకుంది పార్టీ మిమ్మల్ని?
అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, పొమ్మనలేక పొగ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? సార్ చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఇమేజ్ అవ్వచ్చు, నాకున్న ఇమేజ్ కావచ్చు, రేపొద్దున వాళ్ళ పదవులకి నేను అడ్డొస్తాను. పవన్ కళ్యాణ్ గారు మీద గెలిచిన ఇమేజ్ తప్పితే ఏముంది మీకు? కాదు, అలా కాదు సార్. ఇప్పుడు ఒకటి ఎంత ఇమేజ్ ఏంటంటే 2004లో నేను ఒక టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సార్, భీమవరం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రొయ్యల వ్యాపారం చేసుకునేవాళ్ళు మీరు ఇప్పుడు? రైలు వ్యాపారం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి. టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎగేసి రాజశేఖర రెడ్డి గారు టికెట్ ఇవ్వడం అంటే మరి ఏం ఇమేజ్ ఉన్నదో దాన్ని బట్టి ఆలోచించండి. చెరువు నాన్నగారిని ఫాలో అయ్యారు, టౌన్ ప్రెసిడెంట్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ ఎమ్మెల్యే అయ్యారు. 2009 టికెట్ 14 ఓడిపోయారు, 19లో గెలిచారు. పవన్ కళ్యాణ్ పైన గెలిపి ఒక ప్రపంచాన్ని సృష్టించారు. ఇప్పుడేమో పార్టీకి దూరం అయిపోయారు. అదే సార్, పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు ఆ రోజు నేను పార్టీకి రిజైన్ చేస్తున్నాను అనేసి? చెప్పలేదండి ఆయన. నేను 4th నెలలి నేను చెప్పాను కదండి, 2nd అపాయింట్మెంట్ అడిగాను. ఆ రోజు కలవాలి. ఆ రోజు అంతవరకు మంత్రాలు జరిపారు కదా, పేరి నాని గారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, కొట్టు సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కూడా అవునండి మంత్రాలు జరిపారు కదా మీతో. మరి ఏమైంది ఆ మంత్రాలన్నీ కూడా? లేదు, నేను వెళ్ళి కలిసాను కదండి 6th వాళ్ళ మంత్రాలు జరిపారు, వెళ్ళి కలిసిన అంటే ఓడిపోయిన తర్వాత మీటింగ్లు పెట్టారండి. ఈ మీటింగ్లు పెట్టినప్పుడు నేనేం చేశానంటే పార్టీ నాయకులు కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని నాదొక స్ట్రాటజీ, నేను ఆ స్ట్రాటజీని వర్కౌట్ అవుతాను. ఎందుకంటే కార్యక్రమాలకు అన్నింటికి దూరంగా ఉండాలి, స్లో డౌన్ అవ్వాలి. ఇది ఎందుకంటే అగ్రెసివ్గా మారిపోయింది మొత్తం రాష్ట్రంలో. మీరు చూశారు, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, వైసీపీ వాళ్ళ మీద దాడులు చేయడం అవన్నీ కూడా మనం చూసాం. ఇక్కడ మనం ఒక అగ్రెసివ్ మూమెంట్ అంటే ఒక కసి, కోపంతో ఎలక్షన్ చేశారు జనసేన, తెలుగుదేశం వాళ్ళు. వైసీపీ వాళ్ళన్నా, జగన్మోహన్ రెడ్డి అన్నా ఒక కోపంతో, కసితోటి. మీపై కోపం లేదా? మన మీద కూడా ఉంటుందండి. మన మీద కూడా ఎందుకు ఉండదు? అసలు వైసీపీలో ఉన్న వాళ్ళందరి మీద కూడా ఆ ఫీలింగ్ ఉంది వాళ్ళకి. ఆ టైంలో మనం వాళ్ళని కూల్ చేయాలి, అవతల జనసేన తెలుగుదేశం వాళ్ళని కూల్ చేయాలి. ఎక్కడైతే అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు రెచ్చిపోయారు, వాళ్ళ మీద మాత్రమే దాడులు జరుగుతున్నాయి కదా, మిగతా వాళ్ళ మీద లేదు కదా? అలా అని కదండి, అన్ని చోట్ల జరిగింది సార్. ఏమక్కర్లేదు. మీరు ఇప్పుడు మొన్న ఓడిపోయాం, వైసీపీ తరపున తిరుగుతున్న క్యాండిడేట్ మన పార్టీ జెండా అటుకు తిరిగినోడు ఉంటాడు. యువతలేమో ఒకళ్ళు, అవతల ఇద్దరు. వాళ్ళు గేలి చేస్తారు, హేళన చేస్తారు. అరే మీ పార్టీ ఓడిపోయింది ఏదో అంటారు, కామెంట్ చేస్తారు. ఒకసారి 2 సార్లు 3 సార్లు భరింతాడు, 4గోసారి ఏంట్రా అని అంటాడు అనుకో, ఆ నట్టుకుని వీళ్ళు కొట్టచ్చు, బలవాటు ఉంది కాబట్టి. అధికారంలో మీరు చేసిన విద్యని వాళ్ళు కూడా, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని తిరిగి చేస్తుండొచ్చు కదా? ఎక్కడన్నా కొంత ఉంటుందండి, అటువంటిది లేకుండా ఉండదు. ఎందుకంటే పగ అది లేకపోయినా కూడా ఉందండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.